హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సండే స్పెషల్ గడ్డి మోసు చేప కేజీ. తయారు చేసే విధానం, మసాలా దినుసులు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒక 6 ముక్కలు ఫ్రై చేద్దాం. ఆయిల్ ఎక్కువైంది మసాలా కలిపేటప్పుడు. అందులో వేసుకొని అల్లం వెల్లుల్లి ముద్ద ఒకటి, పొడి కారం, పసుపు గుండ, కొంచెం సాల్ట్ అలా కలుపుకొని ఆయిల్లో అందులోనే చేపలు కాసేపు మ్యాగ్నేట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. కార్న్ఫ్లవర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమీ వేయలేదు. ఇవే టేస్టీగా ఉంటాయి, మరి అవన్నీ వేసుకోకూడదు. అసలు హెల్త్ కూడా మంచిది కాదు. బ్రెడ్ ఆమ్లెట్కి ఎగ్స్ బీట్ చేస్తున్నాను. ఎగ్స్ పక్కనందు మసాలా కాదు, కొంచెం పసుపు, చిన్న కారం, చిన్న సాల్ట్ వేసాను. ఫ్రై రెడీ. కర్రీ వండేసుకుందాం. గడ్డి మోసు ఇగురే వండాలి, పులుసు కాదు. కాకపోతే చింతపండు కూడా నానబెట్టేసానని కొంచెం పక్కన పులుసు కూడా పెట్టాను చిన్న కళాయిలో. ఆయిల్ వేడెక్కిన తర్వాత సెన్సర్లో పోయింది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీ వేసి వేపడం. మసాలా ముద్ద బాగా వేగిన తర్వాత మసాలా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఒక 5 నిమిషాలు అలాగన నూనె పైకి తేలే వరకు బాగా వేగాలి. చేపల పులుసు ఎలా వండుకున్నా బాగానే ఉంటుందిలే, కానీ ఇది ఎగురు వండుతున్నాను. ఎగిరే వండుకోవాలంట. పులుసు కూడా పక్కన పెట్టాను చిన్న కళాయిలో. 2 బుర్ర ముక్కలు, తోక ముక్క, ఒక మజ్జి ముక్క పులుసు పెడుతున్నాను. మిగతావన్నీ ఎగురు వండుతున్నాను. Subscribe to my channel. Bye friends.